నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థి దశ నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య సూచన. న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా విద్యార్థులకు విస్తృత అవగాహన. నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు వివిధ అంశాలపై శిక్షణ. ముఖ్య అతిథిగా హాజరైన డిఈఓ ప్రణీత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచన. విద్యారంగ సమస్యలపై పీడీఎస్యు నిరసన. విద్యార్థుల ఇక్కట్లను పరిష్కరించాలని డిమాండ్. సమస్యలపై సీఎంకు పోస్ట్ కార్డులు పంపిన యూనియన్ నేతలు. చట్టాలు వాటి పనితీరుపై విద్యార్థి దశ నుండే అవగాహన కలిగి ఉండాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య సూచించారు. తెలమడుగు మండలం లింగి కస్తూర్బా గాంధీ పాఠశాలలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో భాగంగా చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించారు. అంతకుముందు భోజన, వసతి తదితర అంశాలను పరిశీలించారు. పాఠశాలలోని సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు, అతిథులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అర్చన, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఉమేష్ ఢోలే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన బాలికలే వివాహానికి అర్హులు అవుతారని, అంతకన్నా తక్కువ వయస్సు వారికి వివాహం చేయాలని చూస్తే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఉచిత న్యాయ సహాయం అందించడానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు. మేము ఆదిలాబాద్ జిల్లా న్యాయాధికార సంస్థ తరఫున మీ అందరికీ కూడా లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఈ స్కూల్ని ఎంచుకోవడం జరిగింది. ఈ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి కూడా చట్టాల గురించి, న్యాయపరమైన సమస్యల గురించి కనీస అవగాహన ఉండాలి. ఇప్పుడు మనకి కోర్టులకు వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా మందికి కోర్ట్స్కి వస్తే అక్కడ కోర్ట్ ఫీజు కట్టాలి, అడ్వకేట్స్కి ఫీజులు కట్టాలి, లేకపోతే మనకి ఏదైనా న్యాయపరమైన సమస్య వస్తే చిన్న చిన్న డౌట్స్ వస్తే మేము ఎవరిని అడగాలి అనే విషయం ఎవరికి తెలియదు. సో ఇవన్నీ విషయాలు ఇట్లాగా ప్రతి జిల్లాలో మండల స్థాయిలో ఈ జిల్లా న్యాయాధికార సంస్థ లేదా మండల న్యాయాధికార కౌన్సిల్ అనేవి ఉంటాయి అని చెప్పడం కోసమే ఇలాంటి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం జరిగింది. మీకు స్కూల్ లెవెల్లో మీకు చెప్పామనుకోండి, మీ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తారు, అలాగే ఊళ్ళకి వెళ్ళినప్పుడు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తారనే ఉద్దేశం. దీంతో ఈ అవేర్నెస్ అనేది చాలా మందికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీకు ఎవరికైనా సరే ఇప్పుడు మీరు ఎలా అయితే ఇక్కడ ఉచిత విద్య, ఉచిత భోజనం అనేది పొందుతున్నారో అలాగే ఉచిత న్యాయ సహాయం అనేది కూడా కోర్టులలో మీరు పొందవచ్చు. దానికే ఈ జిల్లా న్యాయాధికార సంస్థ అనేది పనిచేస్తుంది. అందులో సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్లో ఆఫీసర్ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ జిల్లాకి నేను సెక్రటరీ అనమాట డిఎల్ఎస్ఏకి. ఇక్కడ డిఎల్ఎస్ఏ యాక్టివిటీస్ ఏంటంటే ఒకటి, ప్రతి ఊరు, ప్రతి పిల్లలకి అందరికీ కూడా చట్టాలపైన అవగాహన కల్పించడం. కనీస అవగాహన, మొత్తం అవగాహన అంటే చాలా కష్టం. ఎందుకంటే మనకున్న చట్టాలు 5,000 పైన. అన్ని చట్టాల గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏవైతే బేసిక్ చట్టాలు ఉన్నాయో వాటి గురించి ప్రతి ఒక్కరికి కనీసంగా తెలియాలి. ఇలా ఉంది. మీకు ఎవరికైనా సరే ఎప్పుడైనా ఏ సమస్య రావచ్చు, ఆ సమస్య వస్తే ఏం చేయాలి అనేది తెలిసి ఉండాలి. ఫస్ట్ మీకు ఎట్లయితే ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉందో
అట్లాగే మా డిఎల్ఎస్ఏలో కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంటుంది. ఎవరైతే కోర్టు ఫీజు కట్టుకోలేని వాళ్ళు ఉంటారో, అడ్వకేట్స్ని పెట్టుకోలేని ఆర్థిక పరిస్థితి సరిగా లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మేము ఉచితంగా వాళ్ళకి న్యాయ సలహాలు కావాలంటే న్యాయ సలహాలు ఇస్తాము. అలాగే వాళ్ళ కోసం ఫ్రీగా అడ్వకేట్స్ పెడతాము. ఆ అడ్వకేట్స్ కూడా గవర్నమెంటే పే చేస్తారు, ప్యానల్ లాయర్స్ అంటాము. అట్లాగే ఏమన్నా క్రిమినల్ కేసెస్లో ఎవరైనా ఇరుక్కొని ఉంటే కనుక వాళ్ళు ఆ ముద్దాయిలు కూడా వాళ్ళ వైపు అడ్వకేట్ని వాళ్ళ కేసు వాదించడానికి అడ్వకేట్ని పెట్టుకోలేని పరిస్థితి ఉంటే వాళ్ళ కోసం కూడా మేము డిఫెన్స్ అడ్వకేట్స్ని పెడతాము. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యు జిల్లా కార్యదర్శి గణేష్ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు పంపి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు కార్యదర్శి గణేష్ మాట్లాడుతూ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది విద్యార్థుల పట్ల ప్రభుత్వం కనికరం చూపడం లేదన్నారు. రియంబర్స్మెంట్ రాక, ఫీజులు కట్టే ఆర్థిక స్తోమత లేక తల్లిదండ్రులు తమ పిల్లలను చదువు మాన్పించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కొందరు అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్నారన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో 20% విద్యారంగానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరించి కనీస మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సర్కార్ వెంటనే ఫీజు రియంబర్స్మెంట్, పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఆఫీస్ వద్ద పోస్ట్ కార్డు పంపించడం జరిగింది. ఈరోజు గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు. ఈ యొక్క మొన్న వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇదైతే జరగబోయేటువంటి మార్చి బడ్జెట్లో విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలని చెప్పేసి, అలాగే వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్లతో పోస్ట్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే విద్యార్థులకు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు అకాడమిక్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయని చెప్పేసి మేము పీడీఎస్ హైదరాబాద్ జిల్లా కమిటీగా కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి. సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలను బేలా మండలం గూడా గ్రామంలో ఘనంగా నిర్వహించారు. సప్తాహ సందర్భంగా నిర్వహించిన పూజాది క్రతువులతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సప్తాహాన్ని పురస్కరించుకొని స్థానిక హనుమాన్ ఆలయంలో కలశఘట స్థాపన చేశారు. వారం రోజులుగా కొనసాగుతున్న ఈ సప్తాహ కార్యక్రమంలో భాగంగా ప్రతినిత్యం ఉదయం ప్రభాత బేరి, ధ్యాన కీర్తన, ప్రవచన, హరిపాట్ లాంటి సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ముగింపు సందర్భంగా జ్ఞానేశ్వర్, నివృత్తి, సోపాన, ముక్తాబాయి దేవతామూర్తుల వేషధారణలో ఉన్న చిన్నారులను రథం పైన ఊరేగించారు. గ్రామస్తులు రథానితో పాటు బాబా చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందాలు శోభయాత్రలో పాల్గొని భజన పాటలతో భక్తిభావాన్ని చాటారు. అనంతరం దహి అండి కాళ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ నూతన జిల్లా అధ్యక్షుడిగా షేక్ ఇర్ఫాన్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం అధ్యక్షులు దొమ్మటి కిరణ్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు రామగిరి హరిబాబు చేతుల మీదుగా ఇర్ఫాన్ నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో జరిగిన చేరికల కార్యక్రమంలో 40 మంది ఆర్గనైజేషన్లో చేరారు. వారందరికీ జిల్లా కార్యవర్గ కమిటీ సభ్యులుగా నియామక పత్రాలు ఆయన అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జి శివకుమార్, ప్రధాన కార్యదర్శి దొమ్మటి కిరణ్ కుమార్, కార్యదర్శులు ఆర్ రాజేష్, జాయింట్ సెక్రటరీ యు ప్రభాకర్,
వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు రామగిరి హరిబాబు మాట్లాడుతూ ప్రతి వినియోగదారుడు తనకున్న హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. మార్కెట్లో కొనుగోలు విషయంలో ఎటువంటి అవకతవకలు జరిగినా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. కల్తీ నిరోధకానికి తమ వంతు కృషి చేయాలన్నారు. సామాజిక బాధ్యతను చాటాలని పిలుపునిచ్చారు. వినియోగదారులకు కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఎక్కడా తప్పు జరిగినా నిలదీస్తుందని స్పష్టం చేశారు. వినియోగదారుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. పుట్టిన ఊరు పుట్టిన గడ్డలు ఎప్పుడు మరవద్దు, మన వంతు సాయం ఏదో రూపంలో చేయాలా. అందరూ చదువుకోలేదు, మాకు చేత కాదు, డబ్బులు లేవు, మాకు టైం లేదు అనుకున్నారు. కానీ ఇట్లాంటి సంస్థ రూపంలో కూడా సేవలు అందించవచ్చు అనేది మీరు గమనించాలా. దీనికి డబ్బు ఖర్చు కాదు, మన టైం ఖర్చు కాదు, ఏం లేదు. ఎప్పుడో ఒకసారి మన మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్ని చైతన్యవంతం చేస్తే మీరు సమాజానికి సేవ అందించినట్టు ఏమన్నా స్వీకరణ కరెక్ట్ 100%. సో ప్రతి ఒక్కరికి ఆ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కిరణ్ గారు, బ్రహ్మాండ కిరణ్ గారు 2001లో ఇక్కడ ఒక ప్రెస్ క్లబ్లో పెద్ద ఎత్తున జాయిన్ అయ్యి ఆయన చెప్పిన విధంగా ఏదైతే రాష్ట్ర కమిటీలు సలహాలు సూచనలు ఇచ్చిందో దాని సూచన తప్పకుండా పాటించి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి వినియోగదారులను చైతన్యవంతం చేసే కార్యక్రమాల్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అధికారుల దృష్టికి సంస్థని జిల్లాలో తీసుకెళ్ళి పోరాటం చేసి ఇంత పెద్ద ఎత్తున వినియోగదారులను ఇవ్వాలా. వినియోగదారులు ఎక్కడైనా సరే మార్కెట్లో కొనుగోలు విషయంలో మోసపోతే వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చే విధంగా కంపెనీల మార్చినందుకు ఆయన సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోలీస్ అధికారులు పదవీ విరమణ అనంతరం తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ గౌస్ ఆలాం అన్నారు. దాదాపు 42 సంవత్సరాలు సేవలందించి పదవీ విరమణ పొందిన ఎస్ఐ మహమ్మద్ కలీంను ఆయన సతీమణికి శాల్వా పుష్పగుచ్చాలతో ఎస్పీ సత్కరించారు. భీంపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న కలీంను కుటుంబ సమేతంగా జిల్లా పోలీసు కార్యాలయానికి ఆహ్వానించారు. మొదటగా కుటుంబ సభ్యుల సమక్షంలో మహమ్మద్ కలీం దంపతులకు ఎస్పీ పూలమాలల శాల్వాలతో సత్కరించి బహుమతి ప్రదానం చేసి అభినందించారు. ఎలాంటి రీమార్కులు లేకుండా సర్వీస్ను పూర్తి చేసి పదవీ విరమణ పొందడం అభినందనీయమని తెలిపారు. పోలీసు వ్యవస్థకు చేసిన సేవలు మరువలేనివని, ఆదిలాబాద్ జిల్లా ప్రశాంత వాతావరణంలో ఉండడానికి ఒకప్పటి సంఘ విద్రోహ శక్తులతో జరిగిన పోరాటంలో కీలక పాత్ర పోషించి సేవలందించడం ప్రశంసనీయమన్నారు. చివరగా జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బంది కరతాళ ధ్వనుల నడుమ వాహనం వరకు వచ్చి సాదరంగా సాగనంపారు. అభినందనలు తెలియచేసి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, డిఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సిఐ సాయినాథ్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ గుణవంతరావు, సిసి దుర్గం శ్రీనివాస్, సిబ్బంది కవిత జైస్వాల్, గిన్నెల సత్యనారాయణ, అనసూయ తదితరులు పాల్గొన్నారు. మెరుగైన విద్యాబోధన అందించి విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు వివిధ అంశాలలో శిక్షణ ఇస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రణీత తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా బోధన చేపట్టి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. పట్టణంలోని తిరుపెల్లి హిందీ హైస్కూల్లో ఇటీవల డిఎస్సిలో కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలుగు భాషా బోధన లక్ష్యాలు, పాఠ్యపుస్తకాలు, ప్రత్యేకతలు, భాషా సామర్థ్యాలు, అభ్యాసన ఫలితాలు, భాషా బోధన వ్యూహాలు, మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధన, భాషా బోధన వనరులు, సాంకేతిక వినియోగం అంశాలపై ట్రైనర్లు టీచర్లకు విస్తృతంగా అవగాహన కల్పించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమానికి డిఈఓ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణను పర్యవేక్షించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎటువంటి కాన్ఫ్లిక్ట్ కాకుండా, ఎందుకంటే ఈ మధ్యలో ట్యాంక్ వేస్తుందా లో మొత్తం చదువులు రాయడం అన్నీ వస్తే పిల్లలకు బోధన చెప్పాలి, వాళ్ళ క్రమశిక్షణ నేర్పాలి. ఈ విలేజెస్లో పిల్లలకు వెళ్ళేటప్పుడు దూరం నుంచి పోవాలని చెప్పి అట్లా 1 month అన్ని జాగ్రత్తలు చెప్పాలి. మళ్ళీ ఈ సందర్భంగా డిఈఓ ప్రణీత మాట్లాడుతూ కొత్తగా ఎంపికైన టీచర్లకు శిక్షణ అందించి వారి ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. విద్యార్థులను ఉన్నతంగా తయారు చేయడమే శిక్షణ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు సుజాత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు డిఎస్సి క్యాండిడేట్స్ ఎవరైతే మనకు అపాయింట్ అయ్యారో అక్టోబర్ 16th రోజు అటువంటి ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకి ఈరోజు హిందీ హై స్కూల్లో మనం ట్రైనింగ్ జరుగుతుంది.
ఈ ట్రైనింగు స్టేట్ ఆఫీస్ వాళ్ళు డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు మళ్ళీ ఈరోజు ఈ 166 ఎడ్జిటీస్ ఎవరైతే ఇక్కడ శిక్షణ పొందుతున్నారో వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు కానీ వాళ్ళకు శిక్షణ అవసరం కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకు శిక్షణ అవసరం కాబట్టి ఈరోజు మళ్ళీ ఇక్కడ వాళ్ళకు ఏ విధంగా మనం టీచ్ చేయాలి పిల్లలకు, ఎందుకంటే వాళ్ళు కొత్తగా అపాయింట్ అయ్యారు. విద్యార్థులతో ఏ విధంగా మనం మెలగాలి, క్రమశిక్షణ ఏ విధంగా నేర్పాలి, సబ్జెక్ట్ పరంగా ఏ విధంగా నాలెడ్జ్ పొందాలి, ఇటువంటి శిక్షణ ఇక్కడ జరుగుతుంది. మరి 166 ఎడ్జిటీలకు ఈరోజు హిందీ హై స్కూల్లో 3 రూమ్స్ కేటాయించారు. వాళ్ళకి భోజనం, చాయ్, 2 టైమ్స్ చాయ్, 1 టైం భోజనం అన్నీ కల్పించడం జరిగింది. ఇదంతా మనకు గవర్నమెంట్ మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారు. మరి టీచర్స్ అందరూ వచ్చారు, అందరు ప్రెజెంట్ అయ్యారు, ఇంకా నడుస్తుంది. తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో ఎంపీ గోడం నగేష్ బీజేపీ పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అంతకుముందు గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ స్వామి, తాటిపల్లి రాజు, మహేందర్ యాదవ్, కనపర్తి చంద్రకాంత్, వెంకటస్వామి, దాతాజీ కిరణ్, శానం శ్రీనివాస్, ధనుంజయ్, అశోక్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ సోయం బాపురావు తనపై చేసిన ఆరోపణలను ఖండించారు. విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ముందుకు సాగాలని హితవు పలికారు. ఈ మధ్యనే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో తలమడుగు మండలం నుంచి ఒక వార్త ప్రచురితమైంది. మాజీ ఎంపీ గారు సోయం బాపురావు గారు నా మీద కొంత అనుచిత వ్యాఖ్య చేసినటువంటి నేను చూసిన. సరే, నిన్నటి వరకు ఎన్నికలు ఉన్నాయి. ఈ సందర్భాన ఒకటే, ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో ఆయన బీజేపీ నాయకులని, కార్యకర్తల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, మేము ఆ పదాలు ఉచ్చరించలేం. మా కొన్ని సభ్యత సంస్కారాలు ఉన్నాయి. అంటే మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని గాడిద కొడుకులుగా అనడం, ఇప్పుడున్న ఎంపీ దగ్గర వెళ్తే 3-4 రోజులు లెటర్ కోసం తిరగవలసి వస్తుంది అని మాట్లాడడం, అదే మాదిరిగా సీసీఐ గురించి, ఇతర పనుల గురించి మాట్లాడుకోవడం జరిగింది. సీసీఐ కావచ్చు, రైల్వే గురించి అదంతా నేను తర్వాత మాట్లాడతా. ఎంపీ ల్యాడ్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. మేమల్లే ఎంపీ ల్యాడ్స్ నువ్వు దుర్వినియోగం చేసావని చెప్పేసి మేమల్లే. నువ్వే అన్నావు ఎంపీ ల్యాడ్స్ నిధులతోటి నేను ఇల్లు కట్టుకున్నాను, పెళ్లి చేశానని చెప్పేసి నువ్వే చెప్పుకున్నావు. బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా తెలుసు. అవి చేసావో చేసేయలేదో అది నీకే తెలుసు. నువ్వే నీ నోటనే అన్నావు. దొంగతనాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు దొంగలు కొత్త పంథాతో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతూనే ఉన్నారు. తాజాగా ఆదిలాబాద్ పట్టణం శివాజీ చౌక్లో గల మారెమ్మ ఆలయంలోకి చొరబడి హుండీని పగలగొట్టి సొమ్మును దోచుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మారెమ్మ తల్లి ఆలయ గర్భగుడి తాళాలు పగలగొట్టి హుండీని దొంగలు లూటీ చేశారు. అందులో ఉన్న దాదాపు 30,000 నగదుతో పాటు అమ్మవారి 3 మాసాల బంగారపు పుస్తెలతాడు, ముక్కుపుడకను తీసుకుని పరారయ్యారు. శుక్రవారం ఉదయం గమనించిన సిబ్బంది ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కమిటీ అధ్యక్షులు బాదం గంగన్న 1 టౌన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. పవిత్ర రంజాన్ మాసం నెల ఆరంభం కావడంతో ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ యంత్రాంగం పూర్తి చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు, నాయకులు కోరారు. ఈ విషయమై శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రాజును కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ విషయమై శుక్రవారం మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజును కలిసి వినతి పత్రం అందజేశారు. శనివారం నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం అవుతున్న తరుణంలో ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి సౌకర్యంతో పాటు విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వార్డులో మురికి దుర్గంధం రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మసీదు వద్ద ప్రార్థనలు చేసే సమయంలో దోమల బెడద లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ స్వామి, సాజిదుద్దీన్, కోవరవి, కొండ గణేష్, ధమ్మపాల్, సలీం, హైమద్, శంకర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. భీంపూర్ మండలంలోని ధనోరా గ్రామంలో కామ్రేడ్ బక్కి శివన్న 25వ వర్ధంతిని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని స్మారక స్తూపం వద్ద బక్కి శివన్న అభిమానులు, పార్టీ శ్రేణులు, గ్రామస్తులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అరుణ్ కుమార్, సట్వాజీ, పెద్ది సత్యనారాయణ, భూమన్న, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కామ్రేడ్ బక్కి శివన్న సేవలను కొనియాడారు. నిర్వహించింది ఆ పోరాటంలో పాల్గొని మరి వారు చరిత్ర తిరిగి రాసేసిన చరిత్ర ధనుడు శివన్న గారిది. కామ్రేడ్ ధనుడు శివన్న గారు లేని లోటుని తీర్చలేం మనం. వారి ఆశయ సాధన కొరకు కామ్రేడ్ ధన్నూర శివన్న ఆశయ సాధన కొరకు మన ఇక్కడ ధన్నూర గ్రామంలో మరి గత 50 సంవత్సరాలకు పైగా సిపిఐ పోరాటంలో పాల్గొంటూ ఉన్నారు. మరి వారు లేకున్నా కానీ వారి అడుగుజాడల్లో మన సిపిఐ నాయకత్వంలో మరి ఇలా నడుస్తూ ఉన్నది. ఇక్కడ అభినందించాల్సింది ఏంటంటే ధన్నూర గ్రామంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు పోతా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలు పాల్గొంటూ ఉన్నారు. శివన్న వర్ధంతి ప్రతి సంవత్సరం ఘనంగా చేసుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థి దశ నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య సూచన. న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా విద్యార్థులకు విస్తృత అవగాహన. నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు వివిధ అంశాలపై శిక్షణ. ముఖ్య అతిథిగా హాజరైన డిఈఓ ప్రణీత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచన. విద్యారంగ సమస్యలపై పీడీఎస్యు నిరసన. విద్యార్థుల ఇక్కట్లను పరిష్కరించాలని డిమాండ్. సమస్యలపై సీఎంకు పోస్ట్ కార్డులు పంపిన యూనియన్ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.